హలో నమస్తే. వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్కా మహేష్ యాదవ్. ఈ రోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు మహేశ్వరి యాదవ్ గారు, అదే విధంగా రిజంగ్ల యాత్ర కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి దత్తాత్రేయ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ లో యాత్ర ఎంటర్ కాబోతుంది. సో ఈ యాత్రకు సంబంధించి వాళ్ళ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. 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 నమస్కారం దత్తాత్రేయ గారు. నమస్కారం అండి. మేడం చెప్పండి, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రాలు తిరుగుతూ దేశవ్యాప్తంగా రిజంగ్ల యాత్ర కొనసాగుతుంది. సో మనకు త్వరలో మనకు అంటే శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచో మనకి యాత్ర ఎంటర్ కాబోతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదే విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాత్ర కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎట్లా ఫీల్ అవుతున్నాము అని అంటే చాలా ఆనందంగాను, గర్వంగాను, ఇదొక జైత్ర యాత్రగాను, యాదవుల యొక్క వీరత్వాన్ని భారతదేశం అంతా చాటి చెప్పడానికి సంకల్పం పూనుకున్నామని చెప్పనని చాలా ఆనందంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నాము. యాత్ర మొదలవడము ఇచ్చాపురం దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో మొదలవుతుంది. ఇచ్చాపురం దగ్గర నుంచి యాత్ర అనకాపల్లికి వస్తుంది. అనకాపల్లి దగ్గర నుంచి మళ్ళీ రాజమండ్రికి రావడం, అక్కడి నుంచి మేము ఈ యాత్రని విజయవాడ, గుంటూరు సమావేశాలు జరుపుకున్న తర్వాత గుంటూరు దగ్గర నుంచి బాపట్లకు వెళ్ళడం, అక్కడి నుంచి చీరాల నుంచి మళ్ళీ మేము ఈ యొక్క నెల్లూరు జిల్లాలోకి రావడం, నెల్లూరు జిల్లా దగ్గర నుంచి తిరుపతికి రావడం, తిరుపతిలో ముఖ్యంగా యాదవుల యొక్క చారిత్రాత్మకమైనటువంటి కట్టడమైనటువంటి 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇమ్మడి నరసింగ యాదవరాయల చంద్రగిరి కోట దగ్గర కొన్ని డిక్లరేషన్లు చేసుకోవాలని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏమిటి అనంటే ఈ యొక్క యాదవ వీరుల యొక్క ప్రాణ త్యాగాలకి, వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలకి యాదవ రెజిమెంట్ అంటే అత్యధిక భాగం యాదవుల్ని యాదవ రెజిమెంట్ ద్వారా భారత సైన్యంలో చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయడం ఒక అంశమైతే, అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవులు, భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెందినటువంటి యాదవులు, ముఖ్యంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్, చట్ట సభలలో బీసీలకి పొలిటికల్ రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పినటువంటి అంశము ముఖ్యమైన అంశంగా మేము డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా బీడు భూములు, కాటమరాజు యొక్క బీడు భూములుగా ప్రభుత్వ భూముల్ని కేటాయించి ఉన్నారు. దీన్నే పచ్చిక బయళ్ళు అని చెప్పని అంటారు, గ్రేజింగ్ ల్యాండ్స్ అని అంటారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా పశువుల మేతకు మాత్రమే బడుగు బలహీన వర్గాల యొక్క జీవన వృత్తి అయినటువంటి పశుపోషణతోనే జీవితం గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ భూముల్ని వాళ్ళకు మాత్రమే కేటాయించాలి, పశుపోషణకే కేటాయించాలి అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా తీసుకుని ఇవి డిక్లేర్ చేసుకున్న తర్వాత తిరుపతిలో కుంట్రపాకం గ్రామంలో ఉన్నటువంటి కాటమరాజు యొక్క క్షేత్రాన్ని సందర్శించడం మేము ఈ యొక్క చంద్రగిరిలో డిక్లరేషన్ తీసుకోవాలనుకుంటున్నాం. అయితే చంద్రగిరిలోనే ఎందుకు ఇది డిక్లేర్ చేయాలనుకుంటున్నాం అంటే 1000 సంవత్సరాల క్రితం ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు నిర్మాణం చేసినటువంటి చంద్రగిరి కోట, అక్కడ నుంచి యాదవరాజులు అందరూ కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి అనేకమైనటువంటి సంపదలని, అనేకమైనటువంటి మాన్యాలను ఇవ్వడం, వీర నరసింహ దేవ యాదవరాయలు గుడి నిర్మాణాన్ని చేయడం, ఆ తర్వాత బంగారు పూతతో మలాం చేయించడం, ముఖ్యంగా ఏమిటనంటే హోబిల యాదవరాయలు అనేక మాన్యాలని గుడికి ఇవ్వడం అనేది జరిగింది. రంగనాథ యాదవరాయలు రంగనాథ మండపాన్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తన యొక్క శ్రమతో మజ్జిగ అమ్మి యాదవ రంగమ్మ అనేటువంటి యాదవ వనిత ఆ గొల్ల మండపాన్ని నిర్మాణం చేసింది తన శ్రమతో. ఆ యొక్క గొల్ల మండపాన్ని యాదవులు అందరూ కలిసి ప్రొటెక్ట్ చేసినారు. ఇది ఒక
ఒక పెద్ద ఉద్యమ రూపంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం అంటే 2002లో ఇది జరిగింది. దాన్ని డెమాలిష్ చేయాలన్న యాదవుల యొక్క ప్రాశస్యానికి, యాదవుల యొక్క ధైర్య సాహసాలకి, భక్తి భావాలకి నిదర్శనం కాబట్టి చంద్రగిరి కోట దగ్గర ఈ యొక్క డిక్లరేషన్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా తిరుపతి నిర్మాణం కూడా గటిదేవ యాదవరాయలు, ఈ గటిదేవ యాదవరాయలు రామానుజాచార్యుల ద్వారా ఈ యొక్క తిరుపతి నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి తిరుమల నిర్మాణము మొత్తంగా కూడా యాదవుల చరిత్రతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి చంద్రగిరిలో ఈ డిక్లరేషన్స్ తీసుకోవాలి అని చెప్పనని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ, 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యాదవాభ్యుదయం. ఈ యాదవాభ్యుదయం ఏంటి అని అంటే రామానుజాచార్యుల యొక్క మేనల్లుడే యాదవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్ని మాన్యాలు ఇచ్చారు, గుడులు, నిర్మాణాలు, ప్రాకారాలు కట్టించారు. కాబట్టి యాదవాభ్యుదయం అని 1000 సంవత్సరాల ముందు వేదాంత దేశికన్, రామానుజాచార్య యొక్క మేనల్లుడు వేదాంత దేశికన్ 1000 సంవత్సరాల ముందు యాదవాభ్యుదయం అని ఒక నామకరణం చేసి, యాదవులే లేకపోతే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుస్తకం ఉంది, అది మా దగ్గర నిదర్శనంగా కూడా ఉంది, అవసరమైతే నేను దాన్ని మీకు ప్రవేశపెడతాను. యాదవులే లేకపోతే తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆలయాలు ఎప్పుడో పురాతనం అయిపోయేవి, ఎప్పుడో మరుగున పడిపోయి ఉండేవి అని చెప్పారు. ఇంతటి ప్రాశస్త్యము, భక్తి భావాలు, ధైర్య సాహసాలు, త్యాగము, ప్రాణత్యాగం, సాక్రిఫైజింగ్ లైఫ్ మీన్స్ సాక్రిఫైజింగ్ ఎవ్రీథింగ్. మరి ఈ రెజాంగ్లా మూవ్మెంట్ లో 114 మంది మన యొక్క యాదవ వీరులు ప్రాణత్యాగాలు చేశారు అని అంటే ఆ యాదవ వీరులకు ప్రత్యేకమైన రెజిమెంట్ ఇవ్వాలి అని చెప్పననేటువంటి ఈ యొక్క డిమాండ్ ను కూడా ఎందుకు చంద్రగిరిలో మనం చేయాలనుకుంటున్నామంటే, యాదవులు రాజులుగాను, చక్రవర్తులుగాను, దాదాపు 14 మంది చీఫ్ మినిస్టర్లు గాను చేశారు. ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర. ఈ రోజు కూడా మోహన్ ఎవరైతే ఏమి, లాలూ ప్రసాద్ అయితే ఏమి, ములాయం సింగ్ యాదవ్ అయితే ఏమి, చౌదరి బ్రహ్మ ప్రకాష్ అయితే ఏమి, రావు బీరేంద్ర సింగ్ అయితే ఏమి, రబ్రీ దేవ్ అయితే ఏమి, ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎందుకు వీళ్ళు చేయగలిగారనంటే వీళ్ళల్లో వీరత్వం ఉంది, ధీరత్వం ఉంది, త్యాగం ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి యాదవులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. అత్యధిక జనాభానైనా అంటే దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని ముఖ్యంగా మన యొక్క అజెండా ఏంటంటే, అహిర్ రెజిమెంట్ ఒక అజెండా అయితే, పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్, చట్ట సభలలో ఓబీసీ పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషను, రాజ్యాంగం పొందుపరిచినటువంటి మానవుల కోసమే రాసుకునింది రాజ్యాంగము. మానవుల జనాభా దామాషాలో ఎవరి వాటా వాళ్ళకి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పనేటువంటిది మన డిమాండ్ గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం ఏ విధమైందో భారతీయులు, ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ గా ఈ రోజు చెప్పుకుంటున్నారు. అసలు భారత రాజ్యాంగం మనకి ఏవైతే ఇచ్చిందో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అలాంటి రాజ్యాంగాన్ని మనకు దాదాపుగా 5000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. అందులో సర్వే జన సుఖినో భవంతు అని అన్నారు, బహుజన హితాయ బహుజన సుఖ అని ఆ తర్వాత వచ్చినటువంటి 2 సంవత్సరాల ముందు వచ్చినటువంటి బుద్ధుడు అన్నారు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలు పాలకులు అని చెప్పారు. నేనేం చూస్తున్నాను అంటే, అంబేద్కర్ అయినా అదే చెప్పారు. అంబేద్కర్ చెప్పింది నేనేం చూస్తున్నాను అని అంటే, నా ప్రజలు ఏ రోజు పాలకులు అవుతారు అని. మరి అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజలు పాలకులు అవ్వాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? క్యాస్ట్ వైజ్ సెన్సస్, పాపులేషన్ వైజ్ అలాట్మెంట్, మెరిట్ వైజ్ సెలెక్షన్స్. పూరెస్ట్ ఉన్నారు ప్రతి కమ్యూనిటీలోను. ప్రయారిటీ ఫర్ ది పూరెస్ట్ వాళ్ళకి ఇవ్వండి, అవకాశాలు పూరెస్ట్ ఇవ్వండి. ఏ కమ్యూనిటీ దామాషా పద్ధతిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్స్ లో పొలిటికల్ రిజర్వేషన్స్ ని
ఇవ్వడం అనేది ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది. కాబట్టి ఈ డిక్లరేషన్ ని ఓబీసీలు తీసుకున్నటువంటి డిక్లరేషన్ గా ఎందుకు అనంటే, ఓబీసీలలో అత్యధిక శాతం జనాభా యాదవులు ఉన్నారు. ఇది శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ గా తీసుకున్నటువంటి కుల జనగణనలో నిర్ధారితమైంది. కాబట్టి దీన్ని మనం ప్రజలని మేల్కొల్పాలి, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అందుకని దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం మనము. ఎట్టి జ్ఞానము అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తను అట్టి వ్యక్తులు, ఎట్టి వ్యక్తులు అట్టి సమాజము. నాలెడ్జ్ ఈజ్ డ్రైవింగ్ ఫోర్స్. నాలెడ్జ్ ని మనం ఇస్తే, నాలెడ్జ్ ఆయుధం ఏ రోజుకైనా. ఈ నాలెడ్జ్ ని మనం ఇచ్చామనంటే, అరే నిజమే కదా, రాజ్యాంగం ఎవరి కోసం? ప్రజల కోసం. మరి ప్రజలందరూ బాగుపడాలంటే ఏం చేయాలి? దామాషా పద్ధతిలో పొలిటికల్ రిజర్వేషన్స్ కల్పించాలి. ఈ యొక్క దిశగా అఖిల భారత యాదవ్ మహాసభ పనిచేస్తూ ఉంది. ఈ రోజు గ్రామాల్లో దాదాపుగా 1800 గ్రామాల్లో గ్రామ కమిటీలు వేయడం జరుగుతోంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. 1800 గ్రామాలు పూర్తయితే కంప్లీట్ అవుతుందంటే అలా కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే అనేటువంటి అంశాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ తీసుకునింది. ఇప్పుడు 6 జోన్లుగా డివైడ్ చేసుకున్నాము. ఈ యొక్క కలశ యాత్ర, పవిత్ర కలశ యాత్ర కూడా జోన్ ప్రెసిడెంట్స్ గానే, జోన్ ప్రెసిడెంట్స్ బాధ్యతగా తీసుకున్నాము. కన్వీనర్ గా మనకు ఈ యొక్క బంకా దత్తాత్రేయ ఉన్నారు. అదే విధంగా మనకు ఈ జోన్స్ గా మనం తీసుకుంటే తిరుపతి జోన్ లో డాక్టర్ మునిస్వామి గారు ఉన్నారు. అదే విధంగా మనకు గుంటూరు జోన్ తీసుకుంటే నాగమల్లీశ్వరి ఉన్నారు, ఆవిడ ఉమెన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. కర్నూలు జోన్ తీసుకుంటే శేషపాణి గారు ఉన్నారు, ఆయన ఈ యొక్క బాధ్యతల్ని, రెజాంగ్లా మూవ్మెంట్ బాధ్యతల్ని ఆయన కూడా నిర్వహణ చేసుకుంటున్నారు. అదే విధంగా రాజమండ్రికి నొడుగల సుధా గారు ఉన్నారు. అంటే ఏ జోన్ కి ఆ జోన్ కి ప్రెసిడెంట్స్ గా మనము విశాఖ జోన్ తీసుకుంటే పల్లా రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు 6 జోన్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా 6 జోన్స్ గా డివైడ్ చేసుకొని ఈ 6 జోన్స్ 4 నుంచి 5 జిల్లాలు ఒక్కొక్క జోన్ లో ఉండేట్టుగా తీసుకొని ప్రతి జోన్ ప్రెసిడెంట్స్ ఈ గ్రామ కమిటీలను వేయడము, ఆ గ్రామ కమిటీలలో ఈ యొక్క నాలెడ్జ్ ని, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ని మనం తీసుకొని వెళ్ళడము, మన యొక్క ప్రజాస్వామ్యయుతమైనటువంటి పొందాల్సినటువంటి హక్కుల కోసం మనం ప్రణాళికాబద్ధంగా, సైంటిఫిక్ గా మనం ముందుకెళ్లాలా అనేటువంటిది అఖిల భారత యాదవ్ మహాసభ నిర్ధారణ చేసుకొని ముందుకు వెళుతూ ఉంది. ఈ అంశాలతో అఖిల భారత యాదవ్ మహాసభలో ఒక కీలకమైన మలుపు ఈరోజు ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా కులగణన చెయ్యాలి దగ్గరకు వచ్చారు. కులగణన చెయ్యాలి, మేమెంతో మాకెంత అనే దగ్గర కూడా ఉన్నారు. సో మేమెంతో మాకంత అనేటువంటి అంశాన్ని ఏ పార్టీలైతే ఆ మేనిఫెస్టోలో దామాషా పద్ధతిలో పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే అది మాత్రమే ప్రజాస్వామ్యయుతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచనతో ఉంది అని చెప్పనని మేము విశ్వసిస్తున్నాము. అఖిల భారత యాదవ్ మహాసభ ఖచ్చితంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం, శాంతియుతమైనటువంటి పోరాటాన్ని చేయడం కోసం ముందుకు వెళ్తూ ఉంది. ఈ యొక్క అంశాలతో పాటు యాత్రకు సంబంధించి ముఖ్య అతిథులుగా ఎవరైనా వస్తున్నారా? ప్రజాప్రతినిధులు అనంటే రాజ్యాంగ అంటే రాజకీయమైనటువంటి అంశాలతో ముడిపెట్టి ఇది చేయటం లేదు.
అందరూ ఆహ్వానితులే. చాలా మందికి ఈ యాత్రలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, కానీ ఒక కమ్యూనికేషన్ లేదు. సో మీరు ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? అందరికీ పాల్గొనాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. మేము సరిగా కమ్యూనికేషన్ అందడం లేదు అని అంటున్నారా? లే కమ్యూనికేట్ ఎట్లా చేస్తారు? జోనల్ వాళ్ళకి అప్పచెప్పిరా? ఎక్కడ బాధ్యతలు ఇన్ఛార్జ్ లో ఉన్నవారు? జోన్ ప్రెసిడెంట్స్ ఈ యొక్క కలశాన్ని ఆ జోన్ లో యాత్ర నిర్వహించడానికి కావాల్సినటువంటి బాధ్యతలను చేపట్టడం అయితే జరిగింది. ఓకే. దత్తాత్రేయ గారు మన రెజాంగ్ల కన్వీనర్ గా ఉన్నారు. సో ఏంటి అంటే ఆ బాధ్యత తీసుకోవడం ఏంటి, అదే విధంగా ఈ రెజాంగ్ల ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఏం తెలుసుకున్నారు? ఓకేనండి, రెజాంగ్ల దాదాపు 2 నెలల నుంచి కూడా మేము చాలా వెయిట్ చేస్తున్నాము. బీహార్ లో మొదలైనప్పటి నుంచి అన్ని దిక్కుల ఎలా జరుగుతుంది ఏంది మొత్తం చూస్తా ఉన్నాము. ఇక్కడ కూడా మేము ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో మాకు కమిటీలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు అప్పగించాము. వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో యాదవాస్ ఉన్న విలేజ్ అందరికి అన్ని చోట్లకు వెళ్ళి రెజాంగ్ల యొక్క ప్రాముఖ్యత, రెజాంగ్ల యుద్ధం ఎలా జరిగింది, యాదవుల యొక్క త్యాగం ఏ విధంగా చేశారు అనేది కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన యాదవ జాతిలో కూడా జనాల్లో అవేర్నెస్ చేశాము. రేపు వాళ్ళని ఎంతో ఉత్సాహంగా యాదవులు మొత్తం కూడా ఇచ్చాపురము దగ్గరికి వచ్చి మన కలశయాత్రానికి చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇచ్చాపురం, కంచిలి, పలాస, టెక్కుల మీదుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత అనకాపల్లి నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ, గుంటూరు నుంచి ప్రకాశం, గిద్దలూరు, అట్లా రాయలసీమ, కర్నూలు, అనంతపురం మీదుగా తిరుపతి చేరుకొని, తిరుపతి నుంచి నెల్లూరు చేరుకొని, నెల్లూరులోనే తడవద్ద మన యాత్ర ముగిస్తుంది. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క మనం ఎక్కడైతే యాత్ర వెళ్తుందో ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆ నియోజకవర్గాలు కానీ, జిల్లాలో ఉన్నటువంటి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మా అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అందరికి చెప్పాను. అంటే వేరే రాష్ట్రాల్లో ఇప్పటికి జరిగింది కదా, సో అక్కడ చాలా మంది కూడా రకరకాల వాళ్ళ కల్చర్ తోటి వాళ్ళు ఈ యొక్క యాత్రలో పాల్గొనడం జరిగింది. సో ఆ సన్నివేశాలు చూస్తుంటే మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ యాత్ర దాదాపు భారతదేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు తిరిగి మన యాదవ వీరుల యొక్క గౌరవార్థం కానీ, కొద్ది వాళ్ళ యొక్క త్యాగం కానీ భారతదేశం మొత్తం నలుమూల తెలుస్తున్న చాలా ఏమంటారంటే చాలా గౌరవంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అవి కూడా ఎలివేట్ చేయడానికి కూడా మేము ముందున్నాము. ఇప్పుడు అనకాపల్లిలో తప్పిడిగుళ్ళు అని ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. పోతే రాయలసీమలో పోతే కోలన్న ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనము చేస్తాం. ఖచ్చితంగా చేసి దాన్ని యాత్రని చాలా జయత్రంగా ముగిస్తాం. ఓకే మేడం, చెప్పండి, ఇక్కడ మీరు ఒక గొల్ల మండపం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదవుల పాత్ర ఉందంటున్నారు. దానికి ఎదురుగానే ఉన్నటువంటి గొల్ల మండపం కూడా ఆ మధ్య తీసేయాలనేసి కూడా అనేక కుట్రలు జరిగినాయి. సో ఏంటి ఆ గొల్ల మండపం ప్రత్యేకత ఏంటి అంటే చాలా మందికి తెలియదు. ఏమిటనంటే ఈ గొల్ల మండపం ప్రత్యేకత రామానుజాచార్యుల వారు గటిదేవ యాదవరాయలతో తిరుపతి నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు తిరుమలలో ఉండే తిరుమాడ వీధులన్నిటినీ వెడల్పు చేయాలని చెప్పననేటువంటి ఒక ఆలోచన కలిగింది. అవి వెడల్పు చేస్తూ ఆ యొక్క తిరుమలని ఒక అందమైనటువంటి ప్రాంతంగా సరిచేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలోనే గొల్ల రంగమ్మ అనే ఒక యాదవ వనిత మజ్జిగ అమ్ముకుంటా ఉండే అమ్మాయి. ఈ అమ్మాయి చూసింది ఇక్కడ ఏవో ప్రాకారాలు ఇవి నిర్మాణాలు చేస్తున్నారు. ఆమె విశేషమైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తురాలు ఆవిడ. నా ప్రమేయంతో నేను చేర్చిపెట్టిన కొంత డబ్బుతో నేను కూడా వెంకటేశ్వర స్వామితో మండపం కట్టిస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని ఆమె రామానుజాచార్యుల వారిని వేడుకునింది. స్వామి, నేను కష్టపడి కొంత డబ్బును చేర్చిపెట్టుకున్నాను, నా పేరుతో ఒక మండపాన్ని నిర్మాణం చేయించండి అని వేడుకునింది. ఆయన అనేసానని ఒప్పుకొని, అంటే ఒప్పుకోవడము అనే దానికి కారణం ఏంటంటే తిరుమల నిర్మాణం మొత్తం యాదవులే చేస్తున్నారు కాబట్టి ఒక మహిళ, యాదవ మహిళ
తన కష్టార్జితంతో శ్రమతో చేర్చి పెట్టినటువంటి ఈ యొక్క పైకంతో కట్టిస్తా ఉంది అని చెప్పానని ఆమె ఆలోచన, ఆమె భక్తికి మనం ఒక అవకాశం ఇవ్వాలా అనేసాననే ఆలోచనతో ఈ యొక్క ఈ గటిదేవ యాదవరాయలు కూడా తిరుపతి నిర్మాణాన్ని చేపట్టుండారు కాబట్టి అని ఈ యొక్క మండపానికి ఆమెకి కట్టించుకోవచ్చు అని చెప్పానని తన యొక్క ఆమె ఆలోచనకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఈ మండపాన్ని నిర్మాణం చేసింది. అక్కడ ఉన్నటువంటి కుట్లీలకంతా ఫ్రీగా మజ్జిగ ఇచ్చి ఆ గొల్ల రంగమ్మ కట్టినటువంటి మండపమే ఈ గొల్ల మండపం. 2002 సంవత్సరంలో ఈ మండపాన్ని తీసేయాలి అని చెప్పానని బ్యారికేడ్స్ అన్ని కూడా కట్టేసినారు. అఖిల భారత యాదవ మహాసభ, నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా కంబైన్డ్ స్టేట్ కి. యాదవ మహిళలందరూ కూడా యునైట్ అయినారు. అఖిల భారత యాదవ మహాసభ అంతా కూడా యునైట్ అయింది మహిళలతో పాటు. సో మొట్టమొదటి ధర్నా తిరుమలలో చేశామండి. మొదటి ధర్నా తిరుమలలో చేసింది ఏమిటి అనంటే గొల్ల మండపాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అంతకుముందు వేకాల మండపం తీసేశారు. ఇప్పటికీ అడుగుతారు యాదవుల ఎంత ధైర్య సాహసాలు ఉండేవాళ్ళు, ఎంత గట్టి వాళ్ళు వీళ్ళు. 1000 కాళ్ళ మండపాన్నే చిన్నజీఆర్ స్వామి ఆపాలంటే కూడా 1000 కాళ్ళ మండపం ఆపించలేకపోయారు, డెమాలిష్ చేయకుండా ఆపించలేకపోయారు. కానీ గొల్ల మండపాన్ని మాత్రము యాదవుల యొక్క సమైక్యతతో, యాదవుల యొక్క ఐక్యతతో ఈ గొల్ల మండపాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. అది అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది. ఆ రోజు అరెస్టులకి సిద్ధపడ్డాం. రుద్రరాజు ఇప్పటికీ ఉంది నా దగ్గర, ఆ పేపర్ ఉంది, నేను దత్తుకు చేరుస్తాను, మీరు తర్వాత మీకు అందుతుంది. అక్కడ మనం ఆ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసాం. అప్పుడు ఇది యాదవుల ఐక్యత. చెప్పండి. దాంతో పాటుగా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి మొదటి పూజారిగా ఇప్పటికి కూడా యాదవులు కొనసాగడం జరుగుతుంది. అవును అవును. అది ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు రమేష్ యాదవ్, ఇప్పుడు రమేష్ అనే అతను ఉన్నారు. అవును. ఆ సంస్కృతి ఎప్పటి నుంచి వస్తుంది మేడం ఆచారం? అది ఆచారం ఏమిటంటే ఈ శరభయ్య యాదవ్, శరభయ్య అనే ఆయన అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ లోపల పుట్టలో ఉంటే ఈ యొక్క ఆవు వెళ్ళి పాలన్నీ అందులో వదిలిపెట్టేస్తూ ఉండింది ఆ పుట్టలో. ఏంది రోజు ఇంటికి వస్తే పాలు లేవే అని ఈ శరభయ్య వెళ్ళి ఏం చేశాడంటే ఆ పుట్టలో పాము కదా ఉందనుకొని వేశాడు. వేస్తే విష్ణుమూర్తికి తగలడం జరిగింది. కానీ మొదటి దర్శనం యాదవులకు జరిగింది కాబట్టి ఎప్పటికీ యాదవులకే మొదటి దర్శనం ఉండాలి అని చెప్పననేటువంటి ఒక ఆచారాన్ని పెట్టారు. మధ్యలో అది కొంచెం డివియేట్ అయ్యే పరిస్థితిలో తిరిగి అఖిల భారత యాదవ మహాసభ మళ్ళీ దాని యొక్క ఆచారాన్ని, ఆ ప్రాశస్యాన్ని తిరిగి పొందే విధంగా చేశాం. ఇప్పుడు రమేష్ అనే అతను అక్కడ శరభయ్య వాళ్ళ వంశంలో రమేష్ అనే ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఆయన కూడా శిక్షణా తరగతులకి ఆయన ఉన్నారు మొదటి ఆలయ పూజారిగా. కానీ ఒకటేమిటనంటే ఆలయ పూజారిగా ఆయన మొదటి దర్శనము ఆయన ఉండడం ఒక వారసత్వంగా అయితే అసలు యాదవులు తిరుమల తిరుపతి దేవస్థానంతో ముడిపడిపోయినారు. ఈ అంశాన్ని మనం తెలియజేయాలి అని అనుకుంటున్నామండి. ఈ రాతి శాసనాలు ఈ రోజు ఈ రాతి శాసనాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం నిర్మాణం చేసిందంతా యాదవులే అనేటువంటి సాక్ష్యాధారాలతో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనే ఆయన రాసున్నారు. అవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ద్వారా తెలియజేయాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా త్వరలోనే కార్యరూపం తీసుకుంటాము. దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పండి. దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఆధారాలతో రాతి శాసనాలను కూడా ప్రింట్ చేసి పుస్తకం రాసున్నారు. చెప్పండి. మా యాదవ్ విజన్ ద్వారా కూడా మేము కోరడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం మేడం. మళ్ళీ మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా మేడం, రకరకాల కొత్త విషయాలు తెలపడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.